హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీకు ఈ వీడియోలో అయితే కర్రీ అయితే చేసి చూపిస్తున్నానండి. కర్రీ అయితే నేను ఈరోజు చేసుకున్నాను, చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఈ శ్రావణ మాసం కదా, నాకు పికిల్స్ ఆర్డర్స్ అయితే ఏమీ లేవు. నెక్స్ట్ అదేవిధంగా మధ్యలో అయితే కేక్ ఆర్డర్స్ అయితే ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి అయితే లేవన్నమాట. ఈ దగ్గర ఈ 5 డేస్ నుంచి అయితే ఏమీ లేవు. ఏమైనా ఉంటే ఖచ్చితంగా అప్డేట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా నా ఛానల్లో కేక్ వీడియోస్ చాలా ఉన్నాయండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి. ఇంట్లోనే కేక్ ఎలా తయారు చేయాలి, ఎలా ఐసింగ్ చేయాలి, ఎలా పర్ఫెక్ట్గా మనకి ఐసింగ్ రాకపోయినా ఏ విధంగా ఫినిషింగ్ ఇవ్వాలి, అవన్నీ కూడా మీకు కేక్ వీడియోస్లో అయితే చేసి చూపించానండి. అదేవిధంగా నేను కొత్తగా స్టార్ట్ చేశాను కదండి పికిల్ బిజినెస్ కూడా, కొంచెంగా పర్వాలేదు ప్రస్తుతానికి. అంటే నాకున్న అమౌంట్కి అలా పర్వాలేదన్నమాట. కొంచెం అంటే నేను ఎవరికి అన్ని వాట్సాప్లోనే కదా బిజినెస్ చేస్తున్నాను, అంతేగాని నేను బయటనైతే ఎటువంటి బోర్డింగ్ అటు ఏం పెట్టలేదు. ఫ్యూచర్లో కానీ పెడితే ఆర్డర్స్ కొంచెం బాగా వస్తాయని అనుకుంటున్నాను. దాని గురించి కూడా రెడీ చేస్తున్నాను, కానీ మా అమౌంట్ కూడా చూసుకోవాలి కదా. అదేవిధంగా ఈ రెసిపీ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ రెసిపీ అయితే చాలా బాగుందండి, ఒకసారి ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. అదేవిధంగా నేను ఇందులో ఏంటంటే మిల్ మేకర్ ప్లస్ పన్నీర్ని అయితే తీసుకున్నాను. ఆ రెండింటిని కూడా నేను పన్నీర్ని ఇంట్లోనే రెడీ చేసుకున్నాను అనమాట, 1/2 లీటర్ పాలతో. మీకు ఆల్రెడీ పన్నీర్ వీడియో కూడా పెట్టాను, అది ఎలా చేసుకోవాలన్నది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ముందుగా రెండింటిని కూడా కొంచెం ఆయిల్ పోసుకొని అందులో బాగా ఫ్రై చేసేసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు టమాటాలు వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా మగ్గించుకున్నాక అందులో నేను వేయించుకున్న పన్నీరు ప్లస్ మిల్ మేకర్ అందులో వేసేసి ఉప్పు కారం కూడా వేసేసుకున్నాను. కొంచెం సేపు వేయించుకోండి, వెంటనే మానేసి వేయించుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ కూడా పోసేసి ఉప్పు కారం అయితే చూసుకోండి, మీకు ఎంత కావాలో వేసుకోండి. ఆ విధంగా కొంచెం వాటర్ అయితే పోసేసుకొని సిమ్లో అయితే పెట్టుకుని కొంచెం సేపు ఉడికించుకున్నాను. చాలా తొందరగా ఉడికిపోతుందండి, ఆల్రెడీ మనం ఫ్రై కూడా చేసాం కదా, చాలా తొందరగా అయితే ఉడికిపోతుంది. అయిపోయిన తర్వాత వెంటనే మనం హై ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.